అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మూడవ విడత నిధులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే నిధులు విడుదల చేసేందుకైతే సిద్ధమవుతున్నట్లయితే తెలుస్తామట. ఇక్కడ దాదాపు మూడవ విడతలో రైతుకి 10 నుంచి 12 ఎకరాల వరకు అయితే అమౌంట్ అయితే పడనుందన్నమాట. సో 4,000 కోట్లు అయితే నిధులు విడుదల చేయనున్నట్లయితే సమాచారాలు అయితే వస్తున్నాయి. సో తోటి రైతులందరూ కూడా వెంటనే షేర్ చేయగలరు. ఇటీవలే రెండవ విడత కూడా జయశంకర్ భూపాలపల్లి జిల్లా మంతిని నియోజకవర్గం చూసుకున్నట్టయితే కాటారంలో ఒక విలేజ్ చూసుకున్నట్టయితే భారీ బహిరంగ సభలో నిధులైతే విడుదల చేసిరన్నమాట. సో మూడో విడతలు చూసుకున్నట్టయితే మనకు ఇప్పుడు వచ్చే మూడో విడతలో రైతుకు రావాల్సిన మొత్తం ఏమైతే ఉన్నాయో 10 ఎకరాల వరకు అయితే అమౌంట్ అయితే పడనుందన్నమాట. ఇక్కడ 4,000 కోట్లు నిధులు విడుదల చేసినట్లయితే 10 ఎకరాల లోపు అయితే అయితే ప్రభుత్వం అయితే ఒక స్పష్టత ఇచ్చినట్లయితే తెలుస్తుంది. సో ఇటీవల చూసుకున్నట్టయితే చంద్రశేఖర్ భూపాలపల్లి జిల్లాలో 2,000 కోట్ల పైగా నిధులైతే విడుదల చేశారన్నమాట. సో ఇప్పుడు రైతుకు రావాల్సిన మొత్తం చూసుకున్నట్టయితే అమౌంట్ విషయంలో ఇక్కడ ప్రభుత్వం ఇంకా మిగతా 4,000 కోట్లు విడుదల చేసినట్లయితే యాసంగి పంట పెట్టుబడి సాయం అయితే ప్రభుత్వం ఇక్కడ పూర్తి స్థాయిలో అందజేయడం అయితే జరుగుతుంది. సో ఈ పథకానికి సంబంధించి కూడా ముగియడం జరుగుతుందన్నమాట. సో తోటి రైతులందరూ కూడా వెంటనే షేర్ చేయగలరు. ఇప్పటి వరకు రైతు భరోసా కింద ఇక్కడ రెండవ విడతకు సంబంధించి అయితే రైతుకి 12,000 రూపాయల చొప్పున అయితే అమౌంట్ అయితే క్రెడిట్ అయితే అయినాయి అన్నమాట. సో మీ అందరికీ కూడా ఖచ్చితంగా అమౌంట్ అయితే పడ్డాయో లేదో ఒకసారి అయితే ప్రతి ఒక్కరైతే తెలియజేయగలరు. వీడియోలో చూసుకున్నట్టయితే రెండో విడత కూడా ఇప్పటికే ఒక సభలో కూడా నిధులు విడుదల చేశారు. మరి మూడో విడతకు సంబంధించి మళ్ళీ ఎక్కడ సభ పెడతారని అయితే మీరు అందరైతే అనుకోవచ్చు అనమాట. సో ఇంకా ఇన్ఫర్మేషన్ అయితే రాలేదన్నమాట. మరి సభ ద్వారా నిధులు విడుదల చేస్తారా, సభ లేకుండానే నిధులు విడుదల చేస్తారా అనే దానిపై అయితే ఇప్పుడైతే ఆసక్తి నెలకొందన్నమాట. ఎందుకంటే ఇప్పుడు ఎలక్షన్స్ అయితే వస్తున్నాయి. సో ఖచ్చితంగా అందరికైతే ఇప్పుడు మూడో విడతలో చూసుకున్నట్టయితే రైతుకు రావాల్సిన మొత్తం అమౌంట్ అయితే పడతాయి అన్నమాట. ఖచ్చితంగా రైతు భరోసాకు సంబంధించి ఇన్ని రోజుల నుంచి ఎదురు చూస్తున్నారు. సో ఖచ్చితంగా ఇప్పుడు మూడో విడతలో మనకు దాదాపు 5 నుంచి 10 ఎకరాల లోపు అయితే అమౌంట్ అయితే ఖచ్చితంగా పడతాయి. సో మరి ఎప్పటిలో పడతాయని ఒకసారి వెళ్ళినట్లయితే ఇప్పుడు వచ్చే నెల చూసారా, మే మొదటి వారంలో చూసుకున్నట్టయితే రైతుకు రావాల్సిన మొత్తం అమౌంట్ అయితే పడేందుకైతే రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ తేదీ ఖరారు అయితే చేయనున్నట్లయితే తెలుస్తుంది అతి త్వరలోనే. సో తోటి రైతులందరూ కూడా వెంటనే షేర్ చేసేయండి. వాట్సాప్ గ్రూపులలో ఏవైతే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో ఉన్నాయో వెంటనే తోటి రైతులందరూ కూడా గ్రామ పంచాయతీ గ్రూపులలో వెంటనే షేర్ చేసేసి ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకొని గంట సింబల్లోకి అయితే ఆల్లో పెట్టుకోండి. మేము ఇచ్చే ప్రతి ఒక్క లేటెస్ట్ అప్డేట్స్ కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవచ్చు అన్నమాట. సో ఇప్పటివరకు రైతు భరోసాకు సంబంధించి ఇక 3,000 కోట్లు ఇప్పుడు మనం దాదాపు అయితే ఇప్పుడు 4,000 కోట్లు అన్నమాట. సో 4,000 కోట్లు నిధులు విడుదల చేసినట్లయితే ఇక్కడ మొత్తం 5 నుంచి 10 ఎకరాల లోపు అయితే పెండింగ్ అమౌంట్ అయితే క్లియర్ అయితే చేయనుంది రాష్ట్ర ప్రభుత్వం. సో ఇదన్నమాట ఇన్ఫర్మేషన్. సో వెంటనే తోటి రైతులందరూ కూడా షేర్ చేయండి. ఇప్పటి వరకు మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే ప్రతి ఒక్కరైతే కామెంట్ రూపంలో తెలియజేయగలరన్నమాట. సో ఇదన్నమాట ఇన్ఫర్మేషన్. సో ఓకే గైస్, మళ్ళీ కలుసుకుందాం.